హాయ్ హలో నమస్తే. ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మన తిరుపతికి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, పవర్డ్ బై శుభం గ్రాండ్. అందమే ఆనందం. మామూలు హుషారుగా ఉన్నారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడేద్దాం. అందరికి ఇష్టమైన ఫస్ట్ రౌండ్ హల్మితి హబీబో లా. ఓకే, ఫస్ట్ రౌండ్ లో టంగ్ ట్విస్ట్ లో తాట తీయడానికి మామూలు రెడీగా ఉన్నారు. ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తారో చూద్దాం. హలో అండి. హాయ్ అండి. ఏం పేరు? సునీత. సునీత. సునీత అంటే ఏంటి? చాలా సున్నితంగా ఉండే అమ్మాయి అని అర్థమా? అలానే అనుకుంటున్నాను. సో ఎన్ని సంవత్సరాలు బావగారు జైల్లోకి వెళ్ళి? 13 years. 13 years. అంటే మేము వెళ్ళట్లేదా? సో ఏం చేస్తాడు బావా? మెడికల్ షాప్. ఏమని పిలుస్తాడు బావ ముద్దుగా? ఏయ్ ఏయ్. ముద్దుగా ఏ. మీరు ముద్దుగా చలో మరి జాగ్రత్తగా వినండి. పాలకూర పప్పు ఉప్పు చేపలో లేదా ఉప్పు. అలిగితే తప్పు, ఆకలేస్తే ఏం చేద్దాం చెప్పు. పొయ్యి మీద నిప్పు, పొలమారితే లేచింది పైకప్పు. వేసుకో. పాలకూర పప్పు ఎండు చేప చెప్పు. పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. ఆ ఎండు చేపలే. నేను ఎండు చేపలు అనలేదు. ఉప్పు చేపలో లేదా ఉప్పు అన్నా. ఉప్పు చేపలో లేదా ఉప్పు. మళ్ళీ మొత్తం చెప్తా. ఇదంతా ఎందుకండి మా అమ్మ అనుకోండి. రెడీ, జాగ్రత్తగా విను. పాలకూర పప్పు ఉప్పు చేపలో లేదా ఉప్పు. అలిగితే తప్పు, ఆకలేస్తే ఏం చేద్దాం చెప్పు. పొయ్యిలో నిప్పు, పొలమారితే లేచింది పైకప్పు. పాలకూరలో పప్పు ఉప్పు లేని. ఏం పేరు బావగారి పేరు? ధనంజయ్ గుప్తా. ధను. ఏదో ఒకసారి ధను ఐ లవ్ యూ అనండి అటు తిరిగి. దినేష్ ఐ లవ్ యూ రా. ఇప్పుడు చెప్పిందా టంగ్ ట్విస్టర్. పాలకూరలో పప్పు ఉప్పు లేని ఎండు చేపలో చేప. హలో అండి, ఏం పేరు? ప్రసన్న. ప్రసన్న. సో ఎందుకన్నాడు బావా ప్రస్సు వేయించుకోవే క్లిప్పు అని? బుజ్జి అంటాడు. బుజ్జి. బుజ్జి కోసం క్లిప్ వేయించాడు. నెక్స్ట్ ఏంటో మరి ఏంటో సంగతిలో. ఎన్ని సంవత్సరాలు నేను పెళ్ళి? 13 years. 13 years. 13 సంవత్సరాలు లేదు. ఈ మధ్య ఎందుకు క్లిప్ వేయించాడు? పెళ్ళైన కొత్తలో వేయించకుండా. అప్పుడు బాగుంది. అయ్యయ్య, అప్పుడు నేను బాగున్నాను. ఇప్పుడు బాగున్నావక్క. నీకేంటి ఇద్దరు లవ్వా? లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. సో పెళ్లి చూపులు ఎలా జరిగాయి? ఫస్ట్ పెళ్లి చూపులు తన్నే వచ్చాడు. ఇంకా నన్నే చేసుకోవాలనుకున్నాడు. మా మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఏ అంత అందమైన కుర్రాడు వచ్చి నిన్నే చేసుకుంటానంటే మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదా? వద్దనుకున్నాము. మళ్ళీ తను కావాలనుకునేటప్పుడు చేసుకున్నాం. ఎంత మాట అన్నావు అక్క నువ్వు. అసలు హీరో లాంటి ఒక కుర్రాడు వచ్చి పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు వద్దన్నావు? ఒక్కసారి అనాలి కదా. బ్యూటీ విత్ బ్రెయిన్స్, డేంజరస్ కాంబినేషన్. కంకర్లో రైలు పట్టాలు, కాళ్ళకి రాళ్ల పట్టీలు, ఊర్లో ఊక బొట్టలు, ఊరవతల ఇటుకు బట్టీలు. ఒక 2 lines చెప్తే టకటకా చెప్తా. ఇది 2 lines. ఇదిగో అయితే ఇలా చెప్తా. మొదటి లైన్, కంకర్లో రైలు పట్టాలు, కాళ్ళకి రాళ్ల పట్టీలు. ఒక లైన్. చాలా శాఖలు ఉన్నాయా? 2 lines అడిగావు కదా. సో లైన్ 1, కంకర్లో రైలు పట్టాలు, కాళ్ళకి రాళ్ల పట్టీలు. లైన్ 2, ఊర్లో ఒక్క బొట్టలు, ఊరవతల ఇటుకు బట్టీలు. సరే, ఫస్ట్ సెంటెన్స్ చెప్తా. లైన్ 1 చెప్పు. కంకర్లో రైలు పట్టాలు, కాళ్ళకి రాళ్ల పట్టీలు. కొన్నాడా బాబు ఎప్పుడైనా రాళ్ళ పట్టీలు? ఇప్పుడు చెప్పు మొదటి నుంచి రా. కంకర్లో రైలు పట్టాలు, కాళ్ళకి రాళ్ల పట్టీలు. సెకండ్ ఇది మర్చిపోయా. నాకు ఈ టార్చర్ ఏంటి? కంకర్లో రైలు పట్టాలు, కాళ్ళకి రాళ్ల పట్టీలు. ఊర్లో ఊక బుట్టలు, ఊరవతల. ఏం పేరు? దివ్యశ్రీ. దివ్యశ్రీ. సో పెళ్ళెప్పుడు? పెళ్ళి ఇంకా 5 years గ్యాప్ తీసుకున్న తర్వాత చేస్తా. ఎందుకు అంత గ్యాప్? జాబ్ చేయాలి. ఇదిగో అందమైన కుర్రోళ్ళు అందరూ ఫ్లోలో అలా వెళ్ళిపోతున్నారు అంట. పుట్టుకుని పట్టేసుకోవాలి. లేదు ఇప్పుడు 5 years అనుకో ఖాళీ అయిపోద్ది బెర్త్. అబ్బాయిలు అందరూ ఉన్నారు కానీ క్యారెక్టర్ కొంచెం తక్కువ మందికే కదా ఉంటుంది సార్. ఈ పొగిడిందా తిట్టిందండి అబ్బాయినప్పుడు? రెడీ, చెప్పు ఇప్పుడు. పాలకూర పప్పు ఉప్పు చేపలో లేదా ఉప్పు. పాలకూర పప్పు ఉప్పు చేపలో లేదా ఉప్పు. అలిగితే తప్పు, ఆకలేస్తే ఏం చేద్దాం చెప్పు. అడిగితే తప్పు, ఆకలేస్తే ఏం చేద్దాం చెప్పు. పొయ్యిలో నిప్పు, పొలమారితే లేచింది పైకప్పు. పొయ్యిలో నిప్పు,
పొయ్యిలో నిప్పు పొలమారితే లేచింది పైకప్పు. మొత్తం కలిపి చెప్పు. సెపరేట్ వద్దు, సెపరేట్ వద్దు, సెపరేట్ నేను చెప్పే కదా, మొత్తం చెప్పాలి ఇప్పుడు. రెడీ, స్టార్ట్. పాలకూర పప్పు నుంచి. పాలకూర పప్పు, ఉప్పు చేపలో లేదా ఉప్పు, అడిగి ఆకలేస్తే చెప్పు, పొలమారితే తప్పు. పొలమారితే తప్పేంటండి? అది ప్రకృతి పరంగా అకార్డింగ్ టు ద బాడీ అది వస్తుంది. నేను చెప్పింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? నేను 3/4 సంగీత పరంగా చెప్తే నువ్వు 6/4కి వెళ్ళిపోయావు. ఆల్ రైట్, టంగ్ ట్విస్టర్లు ముగ్గురు సరిగ్గా చెప్పని కారణంగా పనిష్మెంట్ ఏంటి అంటే, సో స్కూల్లో నేను హెడ్ మాస్టర్, సో మీరు స్టూడెంట్స్ 2 రోజులు రాలేదు, 3 రోజులు లేట్గా వచ్చారు. సో ఎవరి కారణాలు వాళ్ళు చెప్పాలి. ఓకే, ఫస్ట్ స్టూడెంట్ దివ్య, ఈమె 4 రోజులు లేట్గా వచ్చింది. పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి. చెప్పు, ఏంటి, ఎందుకు రాలా? హెల్త్ బాగాలేదు సార్. ఇదే మాట, మా తాతగారు చచ్చిపోయారు, మా మామ చచ్చిపోయింది, పాపం వాళ్ళని ఎన్నిసార్లు చంపేస్తారో. ఇప్పుడేమో హెల్త్ బాగాలేదంట. హెల్త్ బాగున్నా బాగోకపోయినా, తుమ్ములు వచ్చినా దగ్గులు వచ్చినా స్కూల్కి రావాలి. అసలే నేను చాలా స్ట్రిక్ట్. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు స్కూల్లో ప్రిన్సిపాల్ గా చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తుంటే నవ్వుతుంది ఏంటండి? హోమ్ సిక్ సార్. ఎవరి మీద? హోమ్ మీద. చాలా శాఖలు ఉన్నాయా? అయితే హోమ్ సిక్ అయితే హోమ్ చుట్టూ 10 సార్లు తిరిగి ఇంటికి వెళ్ళి ఇంకొకసారి స్కూల్కి మానేస్తే ఏంటి తెలుసు? గోడ కుర్చీ. ఓకే సార్. గోడ కుర్చీ వేయాలి. నేను అసలే చాలా స్ట్రిక్ట్. గోడ కుర్చీ. మా సార్ మంచోళ్ళు కాబట్టి నేను మంచోడిని కాదు, నేను మంచోడిని కాదు. గోడ కుర్చీ. 3, 2, 1 గోడ కుర్చీ. ఏమ్మా నువ్వెందుకు రాలేదు? స్టూడెంట్ గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవద్దని చెప్పా. ఇప్పుడు పెళ్లి చేసుకొని రోజుకు 2 రోజులకు ఒకసారి మానేస్తున్నావు. అడి తిరుగు. ఇప్పుడు మ్యారేజ్ అయిందా? స్కూల్కి లేట్గా ఎందుకు వచ్చావు? మా అమ్మకి హెల్త్ బాగాలేదు సార్. తాత మామ నానమ్మ ఏడు వదిలే అయిపోయారండి. ఇప్పుడు మా అమ్మ మార్నింగ్ లేసి మాకు అన్ని చేసి వెళ్ళాలి కదా సార్. ఆమెకి హెల్త్ బాగాలేనప్పుడు అంటే ఏంటి, సెంటిమెంట్ మీద ఆయింట్మెంట్ రాస్తున్నావా? ఇప్పుడు మిమ్మల్ని మేము ఎక్స్క్యూజ్ చేయాలంటే ఇంకేం చేయాలి? గోడకు చేయాలి. నువ్వెందుకు మానేస్తావు స్కూల్? ఫస్ట్ రోజు ఏమో మూవీకి వెళ్ళాలనిపించింది, సెకండ్ రోజు ఏమో ఎగ్జామ్ అంటున్నారు. మరి ముందు రోజు మూవీకి వెళ్ళొచ్చి సెకండ్ డే ఎలా ఎగ్జామ్ రాస్తాం? అసలు నేను ఎలా కనపడుతున్నాను మీకు? ఎంత మీరు మంచి వారిలా కనబడుతున్నారు. బిస్కెట్లు ఒకటి మధ్యలో, ఇందులో బిస్కెట్లేనా చాక్లెట్స్ అన్ని నీకే కదా. నేను అసలు అర్జెంట్ గా స్కూల్ వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తా. ఇలాంటి స్టూడెంట్స్ ఉన్నారు నాకు. థ్యాంక్ యూ సార్. కొట్టడమ్మా, పంపిద్దాం వెళ్ళి. ఓకే, హుషారుగా సాగిపోతున్న మన ఎపిసోడ్ లో నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్రైట్, ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం ఎగరేసి పట్టు అనే ఆట. ఎగరేయడం ఏంటి, పట్టడం ఏంటి, ఏం ఎగరేయాలి, ఏం పట్టాలి అనుకుంటున్నారా? చాలా సింపుల్. సో ఇక్కడ ఒక ఎగ్ ట్రే ఉంది, 4 బాల్స్ ఉన్నాయి. ఒక్కసారి ఇలా ఎగరేస్తే అలా 4 పడలేదు అనుకోండి, మళ్ళీ వెనక్కి రావాలన్నమాట. మళ్ళీ అలా ఎగరేయాలి. ఒక రౌండ్ అలా ఎగరేసి ఇక్కడ పడగానే ఇది ఇక్కడ పెట్టేసి ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని ఇలా ఎగరేయాలి. పడలేదు కదా, మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి, అలా ఎగరేయాలి. అలా ఒక్కొక్కటి ఎగరేసిన తర్వాత ఒకటి తీసుకెళ్ళి పెట్టాలి, మళ్ళీ ఎగరేసి మళ్ళీ వచ్చి ఒకటి పెట్టాలి. ఎవరు ఫాస్ట్గా ఆ 3 అక్కడ పెట్టేస్తారో వాళ్ళే విన్నర్ మీ ఇద్దరిలో. ఓకే, ఎగరేసి పట్టు ఆడడానికి ముందుగా దివ్య అండ్ ఇందిర రెడీగా ఉన్నారు. సో ఫాస్ట్ గా ఎవరు 3 అక్కడ పెడతారో వాళ్ళే విన్నర్. సో ఒక బాల్ పడకపోయినా మళ్ళీ వెనక నుంచి చేయాలి. ఓకే, 3, 2, 1 స్టార్ట్. గో 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 గో. వావ్, సూపర్. వెనక్కి రండి, సెకండ్ లోకి వచ్చి మళ్ళీ వెళ్ళాలి. అయ్యో, మళ్ళీ రండి, మళ్ళీ రండి. మీది అయిపోయింది. చూద్దాం మేడం ఎంతసేపట్లో ఆడతారో ఏంటో అని. అసలు మీతో బావగారికి ఎంత కష్టపడుతున్నారో మేము అది ఆలోచిస్తున్నాం. అన్ని కింద పడేసి మీద పడేసి. స్టార్టింగ్ లోనే పాపం దివ్య గారు చాలా ఫాస్ట్ గా. ఆగండి ఒకసారి, ఎవరిని తలుచుకొని వేసారు? ఎవరిని తలుచుకోలేదండి, గేమ్ ఆడాలని ఆడాను. ఇందిరక్క, ఏటక్క ఎగరేసి 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 పట్టు అంటే పక్కన ఎట్టావు? ఆవిడ నాకన్నా ఫాస్ట్ గా వాళ్ళ ఆయన్ని తలుచుకొని ఎగరేశారండి. మరి మీ ఆయన గారు నువ్వెందుకు తలుచుకోలే? మా ఆయన నన్ను ఎగరేస్తారండి. ఓకే, మొత్తానికి దివ్య గారు ఆ విధంగా అలా జరిగిందనమాట.
ఎగరేసి పట్టు అనే ఆట ఆడుతున్నాం. పట్టడంలో ముందు రౌండ్ లో దివ్య గారు ముందుగా ఉన్నారు. సో మన ఇందిరా గారి మీద. ఇప్పుడు ఈ రౌండ్ లో ఎవరు ఉంటారో చూద్దాం. మీ పేరు? సురేఖ అండ్ మమతల తల్లి. రెడీ? సో ఇద్దరిలో ఎవరు ముందుగా అక్కడ 3 తీసుకెళ్లి పెడతారో వాళ్ళే విన్నారు. ఓకే, మమత గారు రెడీయా? సురేఖ గారు రెడీయా? రెడీ 3, 2, 1 స్టార్ట్. మళ్ళీ వెనక రావాలని. వీళ్ళకి బాల్ ఇచ్చాం కాబట్టి సరిపోయింది. ఎగ్జిట్ ఏమయ్యేదో. అయ్యో 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 అయ్యో. ఓ మమత కోయ్, అక్కడ వెళ్ళిపోతుంది. మళ్ళీ ముందు నుంచి రా. అదే అక్కడ పెట్టు. అటు 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 వెళ్ళు. కమాన్ రెండోది. మమతా గారు ఏమైనా తక్కువ అనుకుంటున్నాం ఏంటి? ఎక్కడో చోట నుంచి. ఈ రౌండ్ లో సురేఖ గారు కొంచెం తొందరపడి గెలిచేశారు కాబట్టి ఈ రౌండ్ లో విన్నర్ సురేఖ గారు. శ్రవంతి గారు అండ్ రమ్య గారు రెడీ 3, 2, 1 స్టార్ట్. తీసుకొని మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఎగరేయండి. అందుకే అప్పట్లో చాట్ లో బియ్యం వేసి చెరుగు అనేవారు. అవి నేర్చుకుంటే ఇది ఈజీ అయ్యేది. పర్వాలేదు, కూల్గా. అరే రే 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 కొంచెం ఎగరేయచ్చు, పర్వాలేదు. వావ్. ఓకే, ఈ రౌండ్ లో శ్రవంతి గారు ఎగరేసి అలిసిపోయిన సందర్భంగా ఈ లోపల ఈమె వెళ్ళి 3 పెట్టేసింది అక్కడ. సో మొత్తానికి రమ్య గారికి చప్పట్లు. ఆల్రెడీ ఓషివెంగిలో ఈ రోజు మనం ఆడాం ఎగరేసి పట్టు అనే ఆట. అండ్ ఎగరేయడంలో పట్టులో 3 విన్నర్స్ గా నిలిచారు 3 రౌండ్లలో. సో కంగ్రాచులేషన్స్ దివ్య, రమ్య అండ్ సురేఖ. కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకుని తన మనసులో మాటని మనతో చెప్పుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ప్రమీల గారు. అమ్మా రండి. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను. మేము హైదరాబాద్లో నేను ఉంటాను. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మా మేనమామనే పెళ్లి చేసుకున్నాను. మా అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు, మా ఆయన వాళ్ళు కొంచెం పేదవాళ్ళు అనమాట. దానివల్ల మా ఆయన పెళ్లి చేసుకుని వచ్చిన తనీగా వెళ్ళిపోయాను. సంసారం వేరేగా ఉన్నాము. అయితే కుటుంబం గడిచేది కష్టం కాబట్టి వంట పనికి పోయేవారు. అది వచ్చిన దాంతో మేము తినే ఉండేవాళ్ళము. కొన్ని రోజులు ఇట్లా బాగానే ఉంది. 85లో మా పాప పుట్టింది. పాప పుట్టిన 2.5 సంవత్సరానికి నా కొడుకు పుట్టినాడు. బాగా పనిచేసి వాడు పెద్దోడు, 24 ఏళ్ళు వచ్చింది వాడికి. అప్పుడు వాడు రంగంపేటకు పోయినాడండి. పోయి ఆడ ఎద్దుల పందాల పోటీలు ఉండింది. ఆ ఎద్దుల పందాల పోటీలో పాల్గొన్నాడు. వాడు ఎద్దు ఇదైపోయింది, ఎద్దు కొట్టేసింది, పడిపోయినాడు. తలకు బ్రెయిన్ ఇదైపోయింది. కాళ్ళు చేతులు మాటలు ఏమీ రాలే, పడక మీద ఉన్నాడు. ఆ టయానికి మా పాపకు పెళ్ళి అయిపోయింది. మా అల్లుడు ఫోన్ చేసినాడు నా కూతురి కొడుక్కి. ఫోన్ చేసి మా అమ్మ నాకు ఇట్లా అయిపోయింది రామ్మమ్మ అంటే గబగబా పరిగెత్తుకొని వచ్చినాడు. వచ్చి 2 చేతులతో వాడిని తీసుకొని పోయి హాస్పిటల్లో చేర్పించి అన్నీ చేసినాడు. అయినా వాడు రికవరీ కాలేదు. మళ్ళా సిమ్స్, ఆసుపత్రి అట్లా వాడిని పెట్టుకొని తిరుగుతూనే ఉన్నాను. మా ఆయన్ని అట్లా వదిలేసినాను. ఆయన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే వాడు కొడుకు నాకు కావాలి కదమ్మా. ఎవరికన్నా కానీ కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. హాస్పిటల్ తీసుకెళ్లారు, హాస్పిటల్లో చేశారు. ఇంత లోపల మా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇంటి దగ్గర వస్తే హాస్పిటల్లో జాయిన్ చేసినాం. అర్ధరాత్రి తీసుకుపోయినాము. తెల్లారి నేను ఇంటికి వచ్చేలాగా ఆయన చనిపోయినారని వార్త వచ్చింది. అంతే. ఇక్కడ వీడిని చూసుకోవాలి, అక్కడ ఆయన్ని చూసుకోవాలి. నా బాధ ఎందుకులే చెప్పండి. సరే చచ్చిపోయినాడు అనేసి మెల్లగా నా కూతురు వీళ్ళంతా చెప్పినారు. ఎట్లాగో కోలుకున్నా.
కోలుకొని ఉన్నాను. వీడు ఇట్లా అయిపోయినాడు. ఇంకా వీడు ఇంకా లేయలేడు, నడవలేడు, ఏం తినలేడు. మాకు ఇల్లు గడిచేది కష్టము. వాళ్ళు వాళ్ళ సంసారాలు వాళ్ళలో ఉన్నారు. మమ్మల్ని ఎవరు చూస్తారు? మా అల్లుడు వచ్చి బియ్యము అవన్నీ తెచ్చిచ్చి చూస్తున్నారు. అంత లోపల 6 నెలలు అయింది. మళ్ళీ వీడు 6 నెలల లోపల వీడు చచ్చిపోయినట్టు సార్. నా కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. 6 నెలలు వాడిని ఇంట్లో పెట్టేసి నేను సులభం మా పాప ఉద్యోగం చూపించింది. మా ఆయన పోయిన 10 రోజులు కూడా నేను దూరంగా కూర్చోలేదు సార్. పసుపు కుంకుమ తీసేస్తే కూడా అట్లాగా ఉద్యోగాన్ని సులభ పనికి పోయినాను సార్. ఊడ్చేదానికి ఇచ్చాను. అన్ని చోట్ల ఊడ్చి అక్కడ పోయి దాంతో తెచ్చుకొని నేను నా కొడుకు తిన్నాం సార్. నా కూతురు పుట్టినరోజు వచ్చింది. ప్రతిసారి నా కూతురికి నా కొడుకి నాకున్న దాంట్లో నేను ఇచ్చేదాన్ని. నా కూతురికి 500 ఇచ్చి నా కొడుకు కూడా 500 ఇచ్చినాను సార్. ఇస్తే వాడు తీసుకొని అమ్మ నేను రేపటి నుంచి మా మామ పనికి పోతాను, నేను వంట పని బాగా చేస్తాను, నిన్ను బాగా చూసుకుంటాను, డాడీ కూడా లేరు కదా, నీకు నేనే కదా మా అనేసి అన్నాడు. సరే రా అనేసి నేను పనికి పోయినా. నేను వచ్చేలాగా వాడు పురుగుల మందు తిని చచ్చిపోయినాడు సార్. అది కూడా నా కూతురు అల్లుడు చెప్పలేదు నాకు. ఎందుకంటే 6 నెలలు కూడా కాలే, మళ్ళీ వీడు చచ్చిపోయినాడు. ఎందుకు నా బాధ సార్? మగవాళ్ళకు కూడా వద్దు సార్ నా బాధ. అంటే ఇలా బతకడం ఇష్టం లేక ఇంకెందుకు బతుకుని అంటే వాడికి ఏమి సహకరించలేదు. వాడు మెంటల్ గా అయిపోయినాడు సార్. సరే చచ్చిపోయినాడు. వాడు మందులు తాగేసినాడు. ఇంకా వాడు చచ్చిపోయినాడు. ఇంకా నా బతికి ఎక్కడ సార్? మగుడు లేడు, కొడుకు లేడు, నేనేం అవ్వాలి సార్? చెప్పండి సార్. మళ్ళీ మా అల్లుడు వచ్చి నువ్వు రా మా ఇంటికి రా, నువ్వు నాకు బిడ్డ మాదిరి అని చెప్పి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు వరకు నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అమ్మ, మనకి దేవుడు ఒకవైపు ఏదైనా అన్యాయం జరిగినా ఇంకొక దారి చూపిస్తాడు. అందుకే మనం ఆయన దేవుడు అంటాం. సో ఈ రోజుల్లో అమ్మాయి ఉన్న వాళ్ళే చాలా అదృష్టవంతులు. చాలా విషయాలు నిజంగా అల్లుడు ఇద్దరు బంగారం సార్. కూతురు ఇప్పుడు కూడా ఇది నాకు చూడాలని కోరిక అమ్మ చెప్పిన, టీవీలో అన్ని రావాలని. ఆ కోరిక ఈ రోజు తీర్చింది నా బిడ్డ. సో జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తే అప్పుడు మనకు అనిపిస్తుంది మనం చాలా మంచి పొజిషన్లో ఉన్నామని. ప్రతి ఒక్కళ్ళు సో అలానే అనుకోవాలి. అమ్మ, నేనే నీ కొడుకు అన్నావు కదా, అందుకే సో నీకు ఈ గిఫ్ట్, సరేనా? ఇది పెట్టుకొని నువ్వు దర్జాగా ఉండాలి. అసలే లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, ఎలా ఉండాలి నువ్వు? సో ఇది ఈ రోజు బాములు సత్యభామలు మన తిరుపతిలో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsp@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి బాములు సత్యభామలు.